ఏం చేస్తున్నారు? బ్లడ్ గ్రూప్స్ గురించి తెలుసుకుంటున్నాం. అవునా? బ్లడ్ గ్రూప్స్ ఎన్ని టైప్స్? 8 టైప్స్. ఏంటవి? O నెగటివ్, O పాజిటివ్, A నెగటివ్, A పాజిటివ్, B నెగటివ్, B పాజిటివ్, AB నెగటివ్, AB పాజిటివ్. అట్లా ఏ బి ఏబిఓ అని ఎలా డిసైడ్ చేస్తారు? యాంటీజెన్స్ ని బట్టి మళ్ళీ RH ఫ్యాక్టర్స్ బట్టి. యాంటీజెన్స్ని బట్టి RH ఫ్యాక్టర్స్ బట్టి. యాంటీజెన్స్ని బట్టి అది ఏ గ్రూప్ అని తెలుస్తుంది. మరి RH ఫ్యాక్టర్ బట్టి ప్లస్ మైనస్ తెలుస్తుంది. ఓకే. మరి మనము బ్లడ్ చాలా సందర్భాల్లో బ్లడ్ని మనం డొనేట్ చేస్తుంటాము, కొంతమందికి ఇస్తుంటాం కదా. అంటే ఇక్కడ డోనర్స్ ఉంటారు, రిసీవర్స్ ఉంటారు. మరి అది ఎలాగో మీకు తెలుసా? ఏది ఒక్కటొక్కటి చెప్తారా? ఓ నెగిటివ్ ఏది చూపించండి. ఓ నెగిటివ్ ఎవ్రీ వన్. ఎందుకని ఓ నెగిటివ్ ఎవ్రీ వన్? ఎందుకంటే దానికి యాంటీజెన్ లేదు, RH ఫ్యాక్టర్ లేదు, కాబట్టి అది ఎవరికైనా ఇవ్వచ్చు. సో దాన్ని మనం యూనివర్సల్ డోనర్ అంటాం. మరి ఓ నెగిటివ్కి బ్లడ్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? కొత్త ఓ నెగిటివే ఇవ్వాలి. ఎందుకంటే అది తీసుకునేటప్పుడు దానికి కూడా యాంటీజెన్స్ ఉండకూడదు. వెరీ గుడ్, అయిపోయింది. మరి ఓ పాజిటివ్ ఉంది. ఓ పాజిటివ్ ఎవరికి ఇస్తుంది? ఓ పాజిటివ్ అక్కడ పాజిటివ్ గా ఉండే వాటికి ఇస్తుంది. అంటే ఓ పాజిటివ్కి ఇస్తుంది, బి పాజిటివ్ కి ఇస్తుంది, ఏబి పాజిటివ్కి ఇస్తుంది, ఏ పాజిటివ్కి ఇస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏమున్నాయి? ఓ పాజిటివ్ అయిపోయింది. ఏ నెగిటివ్ ఉంది. ఏ నెగిటివ్ ఎవరికి ఇస్తుంది? ఏ నెగిటివ్ అనేది ఎవరెవరికి ఇవ్వచ్చు? ఇవ్వచ్చు. ఏబి నెగిటివ్కి. ఓకే. ఎందుకంటే ఏ నెగిటివ్లో RH ఫ్యాక్టర్ లేదు, కానీ ఏ అనే యాంటీజెన్ ఉంది కాబట్టి అది ఏ మైనస్కి, ఏ ప్లస్కి, ఏబి మైనస్కి, ఏ ప్లస్కి ఇవ్వచ్చు. మరి ఏ ప్లస్ అయితే ఏ ప్లస్ ఏ ప్లస్కి ఇవ్వగలుగుతుంది, ఏబి ప్లస్కి మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఓకే. మరి నెక్స్ట్ ఏమున్నాయి? బి మైనస్. బి మైనస్ ఎవరెవరికి డోనర్ చేయొచ్చు? బి మైనస్కి, బి ప్లస్కి, వెరీ గుడ్. ఏబి నెగిటివ్కి, ఏబి పాజిటివ్కి ఇవ్వచ్చు. వెరీ గుడ్. మరి బి ప్లస్ ఎవరెవరికి ఇస్తుంది? వెరీ గుడ్. బి ప్లస్కి, ఏబి ప్లస్కి ఇస్తుంది. మరి ఏబి మైనస్? ఏబి మైనస్కి, ఈ రెండిటికి ఇస్తుంది. మరి ఏబి ప్లస్ అయితే ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే మిగతా వాటిల్లో యాంటీజెన్స్ మారిపోతాయి, RH ఫ్యాక్టర్స్ మారిపోతాయి. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇక్కడ యూనివర్సల్ డోనర్ అని ఎవరని చెప్పాము మనము? ఓ నెగిటివ్. ఎందుకని? అది RH ఫ్యాక్టర్ కాబట్టి అది అందరికీ ఇస్తుంది. ఇంకొకటి ఉంది ఇక్కడ, యూనివర్సల్ యాక్సెప్టర్. అంటే అది ఏ బ్లడ్ గ్రూప్ నుంచైనా తీసుకోవచ్చు. అదేంటి చెప్పండి? ఎందుకని అది? సో దాంట్లో ఏబి ప్లస్ ఉంది కాబట్టి ఏ అనే యాంటీజెన్ నుంచి తీసుకోవచ్చు, బి అనే యాంటీజెన్ బ్లడ్ గ్రూప్ నుంచి తీసుకోవచ్చు, అసలు యాంటీజెన్ లేనటువంటి ఓ నుంచి కూడా తీసుకోవచ్చు. దానికి ఏబి ప్లస్ అంటే RH ఫ్యాక్టర్ ఉంది కాబట్టి RH ఫ్యాక్టర్ ఉండే వాటి నుంచి తీసుకోవచ్చు. వెరీ గుడ్. సో ఇక్కడ యూనివర్సల్ డోనర్ ఎవరు? యూనివర్సల్ యాక్సెప్టర్ ఎవరు? ఏబి పాజిటివ్. వెరీ గుడ్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.
థ్యాంక్ యూ